నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ధరలకి టపాకాయల విక్రయం మార్కెటింగ్ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి టోలీ చౌక్ ఇప్పుడు దోమల ఫ్రీ జోన్ కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ వెల్లడి సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ అగ్రగామి ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భర్త అప్పు తీర్చలేదని భార్యను నిర్బంధించిన నర్సరీ యజమాని ఇక డీటెయిల్స్ చూస్తే వ్యవసాయ సహకార సంఘం హకా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణ సముదాయాన్ని మార్కెటింగ్ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ టపాకాయల స్టాల్స్ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ సహకార సంస్థ కావడం వల్ల తక్కువ ధరలకే ఇక్కడ టపాకాయలు దొరుకుతాయన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ పి యాదిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హకా బిజినెస్ మేనేజ్మెంట్ మేనేజర్ సూర్యచంద్రరావు, డివి పద్మావతి, కె శేషగిరిరావు, జి నర్సింగరావు, ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ సహకార సంఘము దాని ఆధ్వర్యంలో ప్రతి ఏడు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఈ బాణాసంచాకు సంబంధించినటువంటి షాపులను నిర్వహించడం జరుగుతుంది. వినియోగదారులకు సరసమైనటువంటి ధరలలో నాణ్యమైనటువంటి బాణాసంచాను ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఈ కోఆపరేటివ్ బాడీ వాళ్ళు నిర్వహిస్తారు. ఈరోజు ఇప్పుడు ఓపెన్ చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ ముందస్తుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ బాణాసంచాను పెంచేటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని పిల్లలు కానీ కుటుంబాల వాళ్ళు కానీ వాళ్ళు దీపావళిని సంబరంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇవి నాణ్యమైనటువంటి బాణాసంచాను ప్రభుత్వ సహకార సంఘ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మిగతా షాపులలో దొరికే వాటికంటే కూడా ఇవి సరసమైన ధరకు దొరుకుతాయి. డిస్కౌంట్ కూడా స్పెషల్ డిస్కౌంట్ కన్స్యూమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఒకటి 10 షాప్స్ ఉంటాయి. ఇది పెద్ద మైదానం కదా, టోటల్ సిటీలో ఇది ఒకటే ప్రిమిసిస్లో పెట్టడం జరిగింది. మల్టిపుల్ షాప్స్ ఇన్ వన్ ప్రిమిసిస్. ఇప్పుడు దోమల ఫ్రీ జోన్ అవతరించిందని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ వెల్లడించారు. జిహెచ్ఎంసీ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ తో కలిసి షెహతాం సరస్సును ఆయన సందర్శించి పరిశీలించారు. గత 5 నెలల నుండి జిహెచ్ఎంసీ ఎంటమాలజీ బృందం ఈ సరస్సు వద్ద FTC యంత్రంలో పనిచేస్తుంది. మొత్తం వాటర్ హైసిన్ తొలగించారు. సరస్సు అంతటా రసాయనాలను పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగించారు. ప్రజలు ఈ సరస్సు దోమలు ఉత్పత్తి ప్రదేశంగా ఉపయోగించుకోకుండా పరిశుభ్రత పాటించాలని, వ్యర్థాలను వేయవద్దని ఎమ్మెల్యే సూచించారు. సరస్సును పరిశుభ్రంగా తీర్చిదిద్దినందుకు సంబంధిత అధికారులను ఆయన కృతజ్ఞత తెలిపారు. కార్యక్రమంలో MIM కార్పొరేటర్లు మహమ్మద్ బదరుద్దీన్, మహమ్మద్ హరూర్ ఫర్ఖాన్ కార్యకర్తలు పాల్గొన్నారు. हाँ सर हाँ ये पूरा वही निकल गया था बहुत बहुत
లోపల పెట్టి आज शातम तालाब के अंदर जो साफ़ सफाई का पिछले 5 महीने से लगातार चीफ इंटोमोलॉजिस्ट की जानिब से काम किया जा रहा था और शातम तालाब लंगर हाउस का हुडा पार खास तौर से हमारे सुपरिटेंडेंट इंजीनियर इंटोमोलॉजिस्ट और सी साहब और यहाँ पर उनके कई असिस्टेंट मैनेजर्स वगैरह एईस वगैरह ठहरकर शातम तालाब में पिछले आप 1 साल पहले देखे होंगे जो शातम तालाब की वजह से आसपास के इलाके जात के अंदर जो मच्छरों का जो एक मसला था, मैं समझता हूँ इंशाल्लाह आज शातम तालाब पूरा क्लियर हो चुका, जिसके अंदर कोई किस्म की वो సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని నిర్మల్ జిల్లా ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ధరణి కార్యాలయ భవనాన్ని ఆర్టీఓ లోకేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. మండల ప్రజలకు పారదర్శకంగా భూ సంబంధిత సేవలు అందిస్తామని అన్నారు. అనంతరం జేంగాడిలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అయేషా అఫ్రోజ్ ఖాన్, తహసీల్దార్ కె శ్యామ్ సుందర్, ఎంపీటీసీ సరళ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. इसके बाद में राजिया बेगम, वसीला बेगम, जरीना बेगम, अंजुम बेगम,
पीछे डायरेक्शन सुल्ताना खाजा भी భర్త చేసిన అప్పునకు అతని భార్యను నిర్బంధించిన ఘటన వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మైదుకూరు మండలం జీవి సత్రం గ్రామ పరిసరాల్లోని ఓ నర్సరీలో పనిచేసిన సుబ్బారాయుడు తన యజమాని సుధాకర్ రెడ్డి వద్ద అప్పు చేసి బకాయి పడ్డాడు. అయితే అప్పు చెల్లించలేని స్థితిలో ఉన్న తనను కొట్టడమే కాకుండా బాలిక ఆయన తన భార్య నాగమణిని యజమాని బలవంతంగా తీసుకెళ్లి 6 రోజుల పాటు నర్సరీలో బంధించాడని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను ఆశ్రయించారు. మా జాన్ల గారు అయితే సుధాకర్ అన్న కాడికి పనికి వచ్చినాం. పనికి వచ్చి అంటే ఇంకా తాగి కొనుక్కుంటా ఉండిండు. నేను ఆయన బదులు పని చేస్తాను తిడతానిండు. తిట్టినా కానీ మళ్ళీ తిరిగి ఆయన తిడతాండేది. ఆయన నేను తిడుతున్నానని అతను పని చేస్తుంటాను సార్. చేర్చినా కానీ ఇది ఒకరోజు కూడా సెలవు ఉండేదిలే, డైలీ చేర్చిన ఉండేది. మాకు బరువు వేసి ఇంక సార్ అన్న బరువు అయితే అది మేము ఇంట్లో వేస్తాము, ఎట్ట ఇప్పుడు పని లేదు కాబట్టి అంటాను. సరేలే సుబ్బరాయుడు పోయి రాపాడిండు. పోయినాము అంతలేదు నేను గర్భవతిని పెద్ద పాప ఇంటికాడ ఉంది అంటే సరేలే నేను డెలివరీ కూడా పోయినా. ఆమె డెలివరీ చేసి నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. ఆమె డెలివరీ చేసి ఆమె అన్ని చూసుకుంటానింది. ఇంక మళ్ళీ పనులకు వచ్చాను అన్ని చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు 2 రోజులు చెప్తాను. అది మీరు లెక్క కట్టలేవు, నర్సరీలో పని చేస్తామంటే వద్దు లెక్క తెచ్చి కట్టండి అని బాండ్ రాసుకున్నాడు సార్. ఇప్పుడు మిమ్మల్ని ఎన్ని రోజుల కింద ఎవరు పిలుచుకుపోయినారు? మిమ్మల్ని వాళ్ళు ఎవరికి అడిగి పిలుచుకుపోయినారు? ఆడ ఉంటే నిన్ను పిలుచుకుపోయినాడు. ఇంటికానే నేను బాలించినవి. ఆటో డ్రైవర్లపై ఆర్టీఓ అధికారుల వేధింపులు ఆపాలని చెంపాపేటలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన ఆటోలను హైదరాబాద్లో నడవనివ్వాలని గిరిజన ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీఓ అధికారుల వేధింపులు ఆపకుంటే దీపావళి తర్వాత పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని అన్నారు. ఆటో డ్రైవర్ల మీద ఘోరంగా ఛానళ్లు వేస్తున్న ఆర్టీఓ నల్గొండ భువనగిరి బండ్లను హైదరాబాద్ లో నడిపించాలి. నల్గొండ భువనగిరి బండ్లను హైదరాబాద్ లో నడిపించాలి. నల్గొండ భువనగిరి బండ్లను హైదరాబాద్ లో నడిపించాలి. నల్గొండ భువనగిరి ఆటో బండ్లను హైదరాబాద్ లో నడిపించాలి. డిస్ట్రిక్ట్ బండ్లను హైదరాబాద్ లో నడిపించాలి. డిస్ట్రిక్ట్ బండ్లు అయితే వాడిని పొట్టను కొడతామంటే చూస్తూ మేము ఊరుకోమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దీపావళి తర్వాత ఒక్కరోజు మాత్రం 5 నుంచి 10,000 ఆటోలతో ఏదైతే ఖైరతాబాద్ ఆఫీస్ ఉందో దాని దగ్గర ధర్నా చేస్తాం. అదేవిధంగా అక్కడ ఆర్టీఓ ఒకవేళ మాటినకుంటే ఈ రోజు నుంచి ఒక్క ఆటో కూడా ఆపితే మాత్రం చూస్తూ ఊరుకోం. ఆర్టీఓ ఆఫీస్ని ముట్టడి చేస్తాం. దాని తర్వాత ప్రగతి భవన్ చుట్టూ మేము చక్కర్లు కొట్టిపిస్తాం ఆటోలను. ఎందుకంటే బాధాకరమైన విషయం ఇదే ఆటోలతోని వీళ్ళ పొట్టగొట్టేది ఆటో నడుపుకోవాలని చెప్పేసి కూడా మేము ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చినాం. ఆర్టీఓని కలిసిన తర్వాత కూడా బంజారా ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు డిస్టిక్ బండ్లు అనకుండా ఈరోజు హైదరాబాద్లో నడుస్తున్న 2 లక్షల ఆటో డ్రైవర్లు కరోనా సమయంలో ఇంట్లోనే ఉండి
వాళ్ళ పిల్లలను పోషించుకోలేక ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే వాళ్ళ జీవన విధానంలో ఏదో కూలి నాలి చేసుకొని రోడ్డు మీద ఆటో నడుపుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకొని రోడ్డు మీదకి ఎక్కితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వారి మీద ఆంక్షలు ఇచ్చేసి ఆర్టీఓ గారికి ఆర్డర్లు ఇచ్చేసి ఎక్కడ బండ్లను అక్కడ ఆపేసి ఒక్కొక్క ఛానళ్ళు 10,000 నుంచి 50,000 రూపాయలు ఛానల్లో కట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆటో డ్రైవర్లు అనగా ఏం గుర్తుకొస్తుందంటే మనము ఈ వాళ్ళ పిల్లలు 3-4 పిల్లలు ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క పిల్లలను చదివించుకోవాలంటే 20,000 30,000 కట్టించుకొని వాళ్ళ తల్లిదండ్రులను పోషించుకోవాలంటే ఎంతో భారమైన స్థితిలో ఇవాళ గవర్నమెంట్ ఒక ఆఫీసరు ఒక కుటుంబాన్ని పోషించుకోలేకపోతుండు. అలాంటిది ఒక ఆటో డ్రైవర్ ఆటో నైటు అనగా పగలనగా రోడ్డు మీద ఏది లేకుండా కూడా ఆటో రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ అల్కాపూర్లో మిషన్ వాక్ 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రమాదాలలో అనేక రకాల అవయవాలు కోల్పోయి స్పైనల్ కార్డ్, తలకు బలమైన గాయాలు తగిలి బెయిన్ స్ట్రోక్ సంభవించి నిస్సహాయ స్థితిలో ఆత్మస్థైర్యం కోల్పోయిన చిన్నారులకు మిషన్ వాక్ వ్యవస్థాపకుడు రవి బడావత్ అండగా ఉంటున్నారని అన్నారు. బాధితులను మునుపటిలాగే తీర్చిదిద్దడంలో ఎనలేని తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్తో కలిసి మిషన్ని ప్రారంభించి అభినందించారు. మిషన్ వాక్ అనే ఇన్స్టిట్యూట్ని మేము 2016లో స్టార్ట్ చేశాము. ఇక్కడ దేశ విదేశాల నుంచి స్పైనల్ కార్డ్ ఇంజరీ, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ, స్ట్రోక్ పేషెంట్స్, చిన్నపిల్లలు ఎవరైతే నడవలేరో, డిలేడ్ మైల్ స్టోన్స్ వాళ్ళని మేము ట్రీట్ చేస్తాము ఇక్కడ. సో ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి పేషెంట్స్ వస్తారు. ఎవరైతే వీల్ చైర్ బౌండ్ ఉంటారో, నడవలేకపోతారో, పెద్ద యాక్సిడెంట్లు అవ్వడం వల్ల, కార్ యాక్సిడెంట్లు, బైక్ యాక్సిడెంట్లు, ఇంకా వాళ్ళు సడన్ ఫాల్ వల్ల వాళ్ళు స్పైనల్ కార్డ్ ఇంజరీతో బాధపడుతున్నారు. సో వాళ్ళ కోసం స్టార్ట్ చేసింది ఈ మిషన్ వాక్. ఎవరైతే నడవలేరో వాళ్ళని మళ్ళీ నడిపించడానికి స్టార్ట్ చేసిన సంస్థనే మిషన్ వాక్. సో మేము ఇప్పటివరకు ఒక 10,000 మంది పేషెంట్లు ట్రీట్ చేసాము 2016 నుంచి ఇప్పటి వరకు. ఇక్కడ అమెరికా నుంచి, యూకే, లండన్ నుంచి, కాలిఫోర్నియా, మలేషియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, దుబాయ్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు. ఇండియాలో అయితే ఆల్ ఓవర్ స్టేట్ నుంచి వస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని స్టేట్ నుంచి వస్తారు. చిన్నపిల్లలకి మేము సపరేట్గా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అని ఉంది మిషన్ వాక్. మేము వాళ్ళని 1 year నుంచి ఆల్మోస్ట్ 10 to 15 years పిల్లలకి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలామంది ఇప్పుడు నడుస్తున్నారు. సో మెయిన్ ఫోకస్ మాది న్యూరలాజికల్ ఇంజురీస్, ఇంకా న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్న పేషెంట్స్కి మేము ఇక్కడ ట్రీట్ చేస్తాము. ఈరోజు జరిగింది. సో ఈ మిషన్ వాక్ మ్యారథాన్ అనేది వి వాంట్ టు ఇన్స్పైర్ క్లయింట్స్ హూ ఆర్ ఇన్ టు ద వీల్ చైర్. సో వాళ్ళు మళ్ళీ వీల్ చైర్ నుంచి లేచి హైదరాబాద్ మాదాపూర్లో ఓషన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ పెన్బాకుల ప్రసాద్ మాట్లాడుతూ తమ ప్రసాద్ గ్రూప్స్ ఆధ్వర్యంలో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లోని ఓషన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్లో ఎంతో నైపుణ్యం గల డాక్టర్లతో అత్యాధునిక వైద్య పరికరాల ద్వారా చికిత్స అందిస్తున్నామని అన్నారు. డెంటల్కు సంబంధించిన అన్ని ట్రీట్మెంట్లకు అధునాతన పద్ధతిలో చికిత్స అందిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా తమ బ్రాంచ్లను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
బాక్లా ఎండిఎస్ ఆర్థోడెంటిక్స్ అండ్ డెంట్ ఆఫీషియల్ ఆర్థోపెడిక్స్. నేను ఫస్ట్ ప్రసాద్ ఆర్థోడెంటిక్స్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ని 2012 మార్చి 7వ తేదీన విజయవాడలో మెయిన్ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వైజాగ్లో మంగళగిరిలో ఇలా బ్రాంచెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రసాద్ ఆర్థోడెంటిక్స్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ని ఓషియన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్గా చేంజ్ చేసి సో త్రూఅవుట్ నేషన్ అక్రాస్ ద నేషన్ స్ప్రెడ్ చేద్దామని ప్లాన్లో ఉన్నాము. ఈ మన మాదాపూర్ ఈ దుర్గం చెరువు రోడ్డు ఈ హాస్పిటల్ ఓషియన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ నందు అత్యాధునిక ఎక్విప్మెంట్తో పాటు అడ్వాన్స్డ్ డాక్టర్స్ చేత ట్రీట్మెంట్ అతి మినిమం తక్కువ ధరలకే చేయబడను. సో అందరూ అన్ని రకాల వర్గాల వారికి హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, ఎక్విప్మెంట్ పరంగా కానీ, డాక్టర్స్ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ అత్యంత ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ ఇండియా అందించబడను ఈ మన ఓషియన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ నందు. కేసీఆర్ పాలనను మునుగోడు ప్రజలు కోరుకుంటున్నారని టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ముకీ చందా అన్నారు. మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం తమ్మడపల్లి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమని అన్నారు. పెరుగుతుంది. ఆ గౌరవం ద్వారా వాళ్ళందరికీ ఏం అర్థమైంది అంటే కేసీఆర్కు ఓటు వేయాలి, కేసీఆర్కు ఓటు వేసేసి మీరు ఇంకొకటి మా చెప్పు మీరు आप किसको वोट देंगे? आप कार को वोट देंगे. कई को कार को वोट देंगे आप? देखिए ये जो बात అది మహిళలు ఎట్లా ఎందుకు చెప్తున్నారంటే మహిళలు అది కేసీఆర్ కిట్ స్కీమ్ ద్వారా పిల్లలు పుట్టితే వాళ్లకు డబ్బుల ద్వారా సహకారం చేస్తున్నారు. కేసీఆర్ ఎన్నో స్కీమ్ ఉన్నాయి, బతుకమ్మ స్కీమ్ ఉన్నాయి, సాడి చీరలు పంపిణీ చేస్తున్నారు. ఏమేం కేసీఆర్ చేస్తున్నారు మనకు చెప్పాల్సింది అవసరమే లేవు. జనాలు మనకు చెప్తుంది మీరు కూడా మంచి పని చేయి, కేసీఆర్ కోసం పని చేయాలి. మా దేశానికి ఒకే ఆశా కిరణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు మనం మునుగోడు నియోజకవర్గంలో ఉన్నాము. ఈరోజు మన మైనార్టీ సెల్ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ముకీ చందా గారు ఉన్నారు. వారు ఏ విధంగా వారి పార్టీ యొక్క ఓటర్లను అభ్యర్థించడానికి వెళ్తున్నారు వాళ్ళని ఒకసారి అడిగి చెప్పండి. ఇప్పుడు నేను పొద్దు నుంచి ఇది తుమ్మడపల్లి విలేజ్ మర్రిగూడ మండలంలో తిరుగుతున్నాము. చాలా మందితో కలిసాము. చాలామంది వాళ్ళ అభిప్రాయం అడిగేసి వాళ్ళతో మాట్లాడి మనకు ఏమర్థమైంది అంటే జనాల మనసులో కేసీఆరే ఉంది. కేసీఆర్ అభివృద్ధి, కేసీఆర్ చేసిన పని, కేసీఆర్ మాట, కేసీఆర్తోని మా దేశానికి విశ్వగురు చేయాలంటే కేసీఆర్ ప్రధానమంత్రిగా రావాలి. ఇది అయితే చిన్న ఎలక్షన్, ఇది బై ఎలక్షన్. బట్ ఈ బై ఎలక్షన్ ద్వారా జనాలు బీజేపీకి, కాంగ్రెస్కి ఒక సందేశం ఇస్తున్నాము. ఏం సందేశం అంటే మనకు మా దేశానికి శస్త్రశ్యామలం చేయాలి, మా దేశానికి అభివృద్ధి బండి మీద పెట్టాలి అంటే అది కేసీఆర్ గారి చేతుకు మజబూత్ చేయాలి. కేసీఆర్ కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభివృద్ధిని గెలవాలి. అది గెలిస్తేనే మా దేశంకు అభివృద్ధి అవుతుంది. ఎట్లనే ఏదైతే కేసీఆర్ గారు రైతుల కోసం కేసీఆర్ గారు ఇంకేమో రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుతున్న కమిషనర్ ఇప్పుడు చిలకలూరుపేటలో విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్ కవర్లపై సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మున్సిపాలిటీలో మాజీ ప్రతిపక్ష నేత షేక్ జమాల్ బాషా అన్నారు. ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంలో కఠినంగా వ్యవహరించి ప్లాస్టిక్ రహిత చిలకలూరుపేటను సాధించాలని ఆకాంక్షించారు. నమస్కారం కమిషనర్ గారు. చిలకలూరుపేట కమిషనర్ గారికి మళ్ళా నమస్కారం పెడుతున్నాను. మీరు రాగానే మొట్టమొదట
స్టేట్మెంట్, ఈ ప్లాస్టిక్ కవర్లని నియంత్రిస్తాం, ఉండకూడదు. ప్రజల డబ్బుతో బళ్ళు దింపారు, క్యాన్వాస్ చేశారు, మైకులు దింపారు, డబ్బులని స్వాహ. ఇప్పటికీ ఎన్ని నెలలైంది మీరు వచ్చి చూడండి. ఇది ఆరంభ సూరత్వంగా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ ఈ ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇకపోతే ప్రజలు ఏమనుకుంటారు, మీరేమన్నా కొంచెం ఆలోచించారా? ముడుపులు తీసుకొని ప్లాస్టిక్ కవర్ను వదిలేశారు. మళ్ళీ ఆ సూయ అసలు పొరపాటును కూడా మీరేం మాట్లాడట్లా ప్లాస్టిక్ కవర్ గురించి. ఎందుకు అంత ఆర్భాటం చేశారు? అయ్యా, మీకు నమస్కారం చేస్తా. ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ వాడకాలు కానీ లేకుండా చిలకలూరిపేటని తీర్చిదిద్దుతారని మేము ఆశించాం. చివరికి వస్తుమంది. మా నాయకుడు, మా టైగర్ లాగా కాలువలు దూకిన టైగర్, మా చంద్రబాబు అన్న నిన్న చిలకలూరిపేటకి వచ్చి తిమ్మాపురంలో ఆగి బండెక్కితే ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు ఒక జెండా పెట్టుకొని బాబు జిందాబాద్, బాబు జిందాబాద్, రావాలి బాబు, కావాలి బాబు అని స్లోగన్లు ఇస్తూ ఆ ఒక్క జెండే అది వెళ్తే ఏ విధంగా వక్రీకరించారండి. ఆహా, సాక్షి టీవీ మీకు జోహార్. ఈ ఒక్క అబద్ధాన్ని ఏ విధంగా దాన్ని నిజం చేయగలిగిన కెపాసిటీ ఏదైనా మీ వైసీపీ నాయకులకి, మీ సాక్షి టీవీలకి, పత్రికలకు ఉంది. చంద్రబాబు గారు అక్కడి నుంచి కదిలి ముందుకెళ్ళారు. వెళ్ళినాగానే టీవీలో వచ్చింది ఏమని, చంద్రబాబు గారు కావద్దు, జూనియర్ ఎన్టీఆర్ సీఎం, జూనియర్ ఎన్టీఆర్. ఎక్కడ మేము అక్కడే ఉన్నాం, ఎక్కడ వినలా. ఎందుకు మీరు స్లోగన్ చూపించలా? నిర్మల్ జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఆ వాహనం వెనుక కూర్చున్న మహిళ అక్కడికక్కడ దుర్మరణం చెందింది. వాహనం నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ సహకార సంస్థలు తక్కువ ధరలకి టపాకాయల విక్రయం. మార్కెటింగ్ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. టోలీ చౌకీ ఇప్పుడు దోమల ఫ్రీ జోన్. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ వెల్లడి. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ అగ్రగామి. ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి.
భర్త అప్పు తీర్చలేదని భార్యను నిర్బంధించిన నర్సరీ యజమాని పోలీసులను ఆశ్రయించిన బాధితులు. ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నమస్కారం.